కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కేంద్ర మంత్రిని కలిశారు. టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3లో చేర్చాలని వారు కేంద్ర మంత్రిని కోరారు. ఇందుకు సంబంధించి సమర్పించిన డిపిఆర్ను ఆమోదించాలని కోరారు. కేంద్ర మంత్రితో సీఎం, ఉప ముఖ్యమంత్రి కాసేపు చర్చలు జరిపారు. తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలు, మండలాలకు నెట్వర్క్ కల్పించడమే టీ ఫైబర్ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. 65,000 ప్రభుత్వ సంస్థలకు G2G, G2C సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇండ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణపై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో త్వరితగతిగా అమలుకు కృషి చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కోరారు. ఈ సందర్భంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులు, సామాజికవేత్తలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనరసింహను కలిసి విజ్ఞప్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కలిసిన వారిలో శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అదేవిధంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, కాళయాదయ్య తదితరులు ఉన్నారు. గాంధీ భవన్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు. మార్పు ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళల్లా ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్న 100 రోజుల్లో 5 హామీలు అమలు చేశామన్నారు. గత 10-15 రోజుల నుంచి చూస్తున్నాను అనేక అవాక్కులు చవాకులు, అసందర్భంగా అనేక వాదనలు, ఆ మీడియాకి సంబంధించిన తొత్తులు, ఆ మాజీలకు సంబంధించిన కొన్ని వ్యవస్థలు నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా మా సోదరి మీద అడిగింది, మీ అందరి మనసులో కూడా కొంతమంది అడగాలనున్నా అడగలేకపోయేటచ్చు, క్లారిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. హిమాయత్ సాగర్ సంబంధించి ఏదైతే గడిచిన కొద్ది రోజుల క్రితం, అంటే ఈ అసెంబ్లీలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో, ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో హైడ్రాని ఏర్పాటు చేసిన మాట వాస్తవం. ఈ హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం సామాన్య ప్రజల మోసానికి గురి కావద్దని, సామాన్య ప్రజలను ఎవరైనా ప్రలోభాలు పెడితే ఆ ప్రలోభాలు పెట్టిన వాళ్ళమే చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాల విషయంలో కానీ అదే రకంగా రిజర్వాయర్లు, ఇతర ప్రాంతాల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇళ్ల మీద కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు, హైకోర్టు అనేక సందర్భాల్లో ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా ఎఫ్టీఎల్లో ఈ బఫర్ జోన్ లో ఇళ్లు కట్టిన దాని మీద ఎన్విరాన్మెంటల్ కి సంబంధించిన విషయం, ఇబ్బంది దాని మీద కోర్టులో అనేక సార్లు ఆనాటి ప్రభుత్వాన్ని గడిచిన 10 సంవత్సరాల్లో మందలిస్తే. రంగారెడ్డి జిల్లా కొంగరకాలంలో కెన్స్ సిస్టమ్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ కంపెనీ ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు. కంపెనీ ఏర్పాటు ద్వారా 2,000 మందికి ఉపాధి అవకాశాలు అందుతాయని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కంపెనీల ఏర్పాటు ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కృత నిశ్చయంతో ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక కంపెనీలను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ముందంజలో ఉంచుతామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలను నడిపిన కొంతమంది తమపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. And which is all set to commence its commercial operations in 3 weeks from now. With kids bringing their operations here, industries will follow the path of the kids group over here. And beautiful examples set by the kids group where I was walking through the shop floor part of the company, where many have been trained for the past 8 or 9 months
to make them job ready for the Cairns production unit. I would like to share, because the people have come from all parts of our India, I would like to share one or two key initiatives what our Chief Minister and our government has already taken. And second level generation technology are going to take place. So keeping that in view, we have 65 industrial training institutes all over Telangana, which over a period of 30 to 40 years they have been training all this 10 plus 2 graduates in different streams of and different verticals of their learning. But after our government came into power over here, we just thought, when we had to modernize, we had to revolutionize this industrial training institutes into the next level. బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడులు, పోలీసుల నిర్లక్ష్యం వైఖరిపై రాష్ట్ర డీజీపీకి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఒక్క రోజులోనే 2 ఉదంతాలు జరిగాయన్నారు. వాటికి సంబంధించి ఆధారాలతో సహా డీజీపీకి కంప్లైంట్ చేశామన్నారు. తిరుమలగిరిలోని రైతు నిరసన దీక్షలో 50 మంది కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు రాష్ట్రంలో రైతులను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం మీద, రుణమాఫీ పేరిట మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే క్రమంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిన్న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాలలో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు అందరం కూడా ఎక్కడి వారం అక్కడ పాల్గొన్నాం. నిన్న ఒకటే రోజు 2 ఉదంతాలు, ఈ 2 ఉదంతాలు కూడా ఇప్పుడే రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారికి వివరంగా ఆధారాలతో సహా వారికి సమర్పించడం జరిగింది. వారికి కొన్ని వీడియోలు కూడా చూపెట్టడం జరిగింది. నిన్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి కేంద్రంలో అక్కడ మా మాజీ శాసనసభ్యుడు తమ్ముడు విద్యార్థి నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ప్రజల ఆశీస్సులతో 2 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన సీనియర్ నాయకుడు తమ్ముడు గ్యాదర్ కిషోర్ గారి నాయకత్వంలో ఆ నియోజకవర్గ రైతాంగం ప్రజాస్వామ్య పద్ధతుల్లో దాదాపు ఒక 500-600 మంది గుమిగూడి శాంతియుతంగా ట్రాఫిక్కి అంతరాయం కాకుండా, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కేవలం నిరసన చెప్పే క్రమంలో తమ కార్యక్రమం తాము నిర్వహిస్తూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా 6వ వార్డ్ బోయిన్పల్లి సెంటర్ పాయింట్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. చంద్రుడిపైకి చంద్రయాన్ 3 వెళ్లి జాతీయ పతాకాన్ని ఎగురవేయడం జరిగిందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌజన్యంతో ఈ విజయం దక్కిందన్నారు బీజేపీ నాయకులు. ఈ వేడుకలను జైపాల్ రాకేష్ మహంకాళి జిల్లా జాతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి వాస్వాని దినేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ పరశురాం విచ్చేశారు. గత సంవత్సరం భారతీయ ఇస్రో వైజ్ఞానికుల కృషి ఎనలేనిదని అన్నారు. సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ యొక్క వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందరూ నమస్తే. ఈరోజు చంద్రయాన్ను మనం చంద్రుడి మీదకి పంపి సంవత్సరం అయిన శుభ సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలందరికీ, అట్లాగే సైంటిస్టులందరికీ భాజపా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మిత్రులారా, మనందరికీ తెలుసు, ఈరోజు భారతదేశము సైంటిస్టులు సగర్వంగా ప్రపంచ దేశాల సరసన నిలబడేటట్టు చేసినటువంటి సైంటిస్టులందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మనము చంద్రుడి పైకి రాకెట్ పంపడమే కాక సౌత్ పోల్కి పంపడం జరిగింది. ప్రపంచంలో అమెరికా, రష్యా, యూరోప్, చైనా తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత మొదలుపెట్టినటువంటి మన రాకెట్ సైన్స్ను ఎన్నో స్పేస్ డేగా మనము దీన్ని సెలబ్రేట్ చేస్తున్నాము. మనకు
చంద్రయాన్ 3ని స్పేసుకి పంపించి చంద్రుడిపైన జెండెగరడానికి కృషి చేసిన సైంటిస్టులకు మరియు మా దేశ ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోదీ గారికి చాలా చాలా ధన్యవాదాలు. దేశ ప్రజలందరికీ చంద్రయాన్ 3 వెళ్ళి జెండెగేసినందుకు శుభాభినందనలు. ఇది ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. చంద్రయాన్ 3ని అమలు చేసి చంద్రుడిపైన జెండెగరేసిన ఘనత. వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామంలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యులకు ఎంపీ సూచించారు. కల్తీ కల్లు తాగి మృతి చెందిన ఆ వ్యక్తి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. అది ఈత కల్లు, తాటి కల్లు కాదని డైజోఫామ్ కల్లు కలిపారు. కల్తీ కల్లును ఎవరు తాగకూడదని సూచించారు. అదేవిధంగా అనుమతి లేని కల్లు దుకాణాలను బంద్ చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. విద్యానగర్ బీసీ భవన్లో న్యాయవాదుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ బీసీ సంక్షేమ న్యాయవాదుల సంఘానికి బత్తుల కృష్ణను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జి నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని వెంటనే జనాభా ప్రకారం కోటా ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. జడ్జీలలో ఈ వర్గాలకు చెందిన వారు లేకపోవడం దుర్మార్గమన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న న్యాయవాదులకు 1000 రూపాయల స్టైఫండ్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. మా వాటా మాకు ఇవ్వడానికి సిద్ధపడాలని చెప్పి సమాజం కూడా అర్థం చేసుకోవాలి. బీసీలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ న్యాయమైన వాటా వాళ్ళకి ఇవ్వాలనేది రావాలి సమాజంలో. అందుకే వెంటనే ఈ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీసీ అడ్వకేట్ల యొక్క కోర్ కమిటీ సమావేశం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది, నాయకత్వాన జరిగింది. ఇక కొత్త కమిటీకి ఆయనకు బాధ్యత లేకుండా మూలంగా బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్కు బి కృష్ణ స్టేట్ ప్రెసిడెంట్గా నియామకం జరిగింది. కృష్ణ సమర్థుడైన నాయకుడు. శ్రీనివాసు యొక్క గైడెన్స్ తోటి ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోతాడు. ప్రతి జిల్లాలో కమిటీలు వేయడం, ప్రతి కోర్టులో కమిటీలు వేయడం, బలమైన అడ్వకేట్ల ఉద్యమం తీస్తే దాని ప్రభావం ఎంటైర్ సమాజం మీద కూడా ఉంటుంది. అందుకే అడ్వకేట్లు అందరూ కూడా పెద్ద మనసుతోటి మీరు ఎట్టిచ్చాకి ఆ సంఘంలో ఈ సంఘంలో చేసేదంతా పనికి రాదు. మీరు జడ్జీలను వాళ్ళే చేస్తారు. అన్నిట్లో బిచ్చమాడుకుంటూ బతకొద్దు. అడ్వకేట్లు అంటే గొప్ప ప్రొఫెషన్. ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. జీపీలల్లా, పీపీలల్లా అన్ని అడిషనల్ అడ్వకేట్ లేదు, అడ్వకేట్ జనరల్ లేడు, ఈ జడ్జీలల్లో తక్కువ. ఈ విధంగా న్యాయ వ్యవస్థలో బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. మొన్న ఇటీవల నియమించిన గవర్నమెంట్ ప్లీడర్ల లోపల బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. అంతా ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పత్రికా మిత్రులకు మరియు నా సహచర న్యాయవాదులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నన్ను నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ల బీసీ అడ్వకేట్ల అధ్యక్షుడిగా నియమించినందుకు నేను అన్ని రకాలుగా పోరాటాలు ఏదైతే ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారో, అభ్యుదయ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, మా ఆర్ కృష్ణయ్య గారు, టైగర్ ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో నేను పనిచేయడానికి నా శక్తి వంచన లేకుండా అహర్నిశలు కష్టపడతానని, ప్రతి జిల్లాకు 33 జిల్లాలలో ప్రతి జిల్లాలకు కూడా బార్ అసోసియేషన్లో కమిటీలు వేస్తానని ఒక యంగ్ టీంని తయారు చేసుకొని న్యాయవాదుల సమస్యలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాద సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి నేను అహర్నిశలు కృషి చేస్తానని మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ, నేను నాగుల శ్రీనివాస్ యాదవ్, హైకోర్టు అడ్వకేట్, బీసీ న్యాయవాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఇప్పటివరకు ఉన్నాను. ఇప్పుడే నేను మా బాధ్యతలను బత్తుల కృష్ణ గారికి అప్పచెప్పడం జరిగింది. అన్నగారి కృష్ణయ్య గారు ఇప్పుడే ఆయనకు అపాయింట్ చేయడం జరిగింది. నేను ఆయన స్వాగతిస్తూ ఆయన మీద గురుతర బాధ్యత ఉంది. రాబోయే రోజులలో బీసీలు ఈ రాష్ట్రాన్ని అధికారం వచ్చే దిశగా నడిపించాల్సిందిగా ఆయనను ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా రేపు రాబోయే రోజులలో బీసీలలో
చాలామంది అడ్వకేట్ జనరల్ కావాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది అడ్వకేట్ జనరల్ కాదు, అది అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా అపాయింట్ చేయడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. బట్ దే ఆర్ ఇగ్నోర్డ్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ డిమాండింగ్. సిపిఆర్పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని స్వచ్ఛంద సేవకులు ఖాదర్ మొహియుద్దీన్ అన్నారు. సిపిఆర్పై అవగాహన కల్పించే నిమిత్తం ఇస్నాపూర్ చౌరస్తాలో కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ మార్పుల వల్ల మానవుల జీవనశైలిలో విపరీతమైన మార్పులు వచ్చి ఆకస్మిక మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. అందులో వయసుతో తేడా లేకుండా చిన్న పెద్ద వయసు వారు గుండె సంబంధిత వ్యాధులతో అకాల మరణాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలను ముందుగానే పసిగట్టి ఆ ప్రమాదాల బారి నుండి రక్షణ పొందే వెసులుబాటు ఉందని ఆయన అన్నారు. ప్రథమంగా సిపిఆర్ వల్ల గుండెపోటు సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని వారు తెలిపారు. సిపిఆర్ గురించి ప్రతి విద్యార్థి గృహిణి అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు సిపిఆర్పై ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ల బృందం సిపిఆర్ ఎలా చేయాలో ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అట్లా 30 వరకు కౌంట్ చేయాలి. మళ్ళీ 1 to 30 మళ్ళీ కౌంట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ లీడర్లు వచ్చిరని కాదు, మీరే నేర్చుకోలేదు. సమాజంలో మీరు ఉండొచ్చు. ఇక్కడ ఇప్పటి అందరు ఇట్లా తిప్పండి, ఇట్లా తిప్పండి, ఈ విధంగా ఇట్లా కొట్టండి, ఇట్లా లాగి పెట్టండి. ఒకటైపోయిందా? ఇది వెళ్ళండి, బ్యాక్ లాగండి. డాక్టర్ సాబ్ చెప్పింది కొద్దిగా మైక్ లేకుండే, అందుకోసం నేను తీసుకున్నాను. ఒకసారి ఏమనుకోవద్దు. అయితే ఇట్లా పెట్టాలి. లెఫ్ట్ సైడ్ ఉంటుంది గుండె, మనకి ఎక్కడ ఉంటుంది? మేరకు లెఫ్ట్ సైడ్ లేడీస్ అంటారు, అంతే కదా సార్? అప్పుడు ఏం చేయాలంటే ఇగో ఇట్లా పెట్టి ఇగో చూడండి, ఇగో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఇట్లా ప్రెస్ చేయాలి. ఎందుకంటే పైన చిన్న బొమ్మలు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి పైన. సైదాబాద్ వినయ్ నగర్ కాలనీలోని భోజిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ముందు శ్రీ వారాహి భవన్ ఏసీ హోటల్ను కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి, బీజేపీ పేరాల శేఖర్జీ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ హోటల్ నిరంతరం కొత్తదనంతో ప్రజలను ఆకట్టుకునే విధంగా శుచి, రుచితో పాటు సరసమైన ధరలను అందించి అతిథుల మన్నలను పొందాలని కార్పొరేటర్ సూచించారు. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు దివ్యవాణి మధు మాట్లాడారు. నాణ్యమైన ఆహారం అందించడం ద్వారా ఒకసారి వచ్చిన వారు తమ ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోరని, వారి ప్రోత్సాహంతోటే దినదిన అభివృద్ధి చెందుతూ ప్రజలందరి మన్నల్ని పొందుతున్నామని అన్నారు. ఇది తమకెంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. అండి, ఈరోజు ఐఎస్ఆర్ దగ్గర సైదాబాద్లో భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్లోని వారాహి భవన్ అనే ఒక రెస్టారెంట్ని ఈరోజు మేము ఇనాగ్రేషన్ చేశాము. సో దీనికి లోకల్ కార్పొరేటర్స్ అండ్ అందరూ వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. సో బయట అన్ని రెస్టారెంట్స్తో పోల్చుకుంటే మన రెస్టారెంట్లో తక్కువ రేట్స్కి, ప్రైజెస్కి క్వాలిటీ ఫుడ్ని అందజేయడం జరుగుతుంది. సో దయచేసి అందరూ వచ్చి మా ఫుడ్ని ఆస్వాదించవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఆన్లైన్ సర్వీసెస్ ఆల్సో దేరండి. ఒక 2-3 డేస్లో స్విగ్గీ, జొమాటో అన్నీ కూడాను ఆన్లైన్ చేసేస్తాం. అండ్ ఆల్సో సర్వీస్ సెక్షన్ కూడా ఉంది. సర్వీస్ సెక్షన్లో కిటీ పార్టీస్ అవి, బర్త్డే పార్టీస్ అవి కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ముందుగానే చెప్తే బాయ్స్ అందరూ కూడాను ఏర్పాటు చేస్తారండి. దానికి సంబంధించి ప్రైజెస్ అయితే వెన్ కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్ వెరీ లో ప్రైజెస్, గుడ్ క్వాలిటీ ఫుడ్. పటాన్చెరువు నుండి ఇంద్రేశం మీదుగా దౌలతాబాద్ వెళ్లే R&B రోడ్డును విస్తరణ చేయాలని, గుంతలు పడిన రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ఇంద్రేశం దర్గా వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఇంద్రేశం రోడ్డు పూర్తిగా పెద్ద పెద్ద గుంతలుగా మారిపోయిందని అన్నారు. ఈ ప్రాంతం రోజురోజుకు బాగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. గుంతలుగా ఏర్పడడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ముత్తంగి రింగ్ రోడ్ నుండి శివనగర్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ కోసం 20 కోట్ల రూపాయలు HMDA ప్రతిపాదనలు పంపి మంజూరు చేసిన విస్తరణ పనులు చేయడం లేదని అన్నారు. ఇంద్రేశం మీదుగా దౌలతాబాద్ వెళ్ళేటటువంటి R&B రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలని, విస్తరణ పనులు చేపట్టాలని చెప్పేసి సిఐటియు పటాన్చెరు ఏరియా కమిటీ వైపు నుంచి సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఎందుకంటే పటాన్చేరు నుంచి ఇంద్రేశం మీదుగా వెళ్ళేటటువంటి రోడ్డును పరిశీలన చేస్తే పెద్ద పెద్ద గుంతలతో ఈరోజు అనేక ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంద్రేశం ప్రాంతం విపరీతంగా రోజు రోజుకు అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ ఇండ్లు, రకరకాల ఇండ్లతో బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం లోపల రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధిత అధికార యంత్రాంగం కానీ మౌలిక సదుపాయాలను కల్పించడం లోపల తీవ్రంగా విఫలమైందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేయవలసిన అవసరం ఉంది. మరి ఆర్ఎన్బి రోడ్డును విస్తరణ చేపట్టాలని చెప్పేసి గతం లోపల ఒక చిన్న ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి పక్కనే ఉన్నటువంటి ముత్తంగి స్వీట్ ఆర్ట్ రోడ్డును, స్వీట్ ఆర్ట్ హోటల్ నుంచి ఇక్కడ శివనగర్ చౌరస్తా వరకు విస్తరణ పనులు చేపట్టాలని చెప్పేసి హెచ్ఎండిఏ ఆ రోజు దాదాపు 20 కోట్ల రూపాయలతోని ఆనాడు మరి ప్రతిపాదనలు పంపించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ శాంక్షన్ అయిన తర్వాత ఇప్పటికి కూడా రోడ్డు పనులు ఎందుకు చేపట్టడం లేదని చెప్పేసి కష్టతరమైన వెన్నెముక శస్త్రచికిత్సకి అత్యాధునిక పరిష్కారాలను అందిస్తూ స్టార్ హాస్పిటల్స్ సగర్వంగా తన ఆధునిక ఎండోస్కోపీ స్పైన్ సెంటర్ను ప్రారంభించింది. ఈ నూతన సదుపాయం రోగులకు అధునాతన వెన్నెముక శస్త్రచికిత్సను డే కేర్ విధానాలుగా చేయగలుగుతుందన్నారు. దీని ద్వారా అధిక రిస్క్ ఉన్నవారికి, వృద్ధ రోగులకు ఉపయోగంగా కొన్ని రోజుల్లోనే కోలుకోవచ్చు అన్నారు వైద్యులు. అధిక రోడ్డు ప్రమాదాలు, నిశ్చల జీవనశైలి పెరుగుతున్న ఊబకాయం రేటు కారణంగా ప్రజలు అధికంగా వీపు, వెన్నెముక సమస్యలను ఎదుర్కొంటున్నారని వైద్యులు అన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ విశ్వక్సేన రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్, స్టార్ హాస్పిటల్. ఈరోజు మనము ఇక్కడ స్టార్ హాస్పిటల్లో ఈ అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ స్పైన్ సెంటర్ ఇనాగ్రేషన్ అనేది చేయడం జరిగింది. ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ అనేది గత చాలా కాలంగా చేయడం జరుగుతుంది. ఆ రిచ్ ఎక్స్పీరియన్స్తోని మనం పేషెంట్ ఎక్స్పీరియన్స్ని అన్నీ గమనించి ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ద్వారా చేస్తే వీళ్ళకి ఎలా బాగుంటుందనేది ఆలోచన చేయడం జరిగింది. దాని ద్వారా ది లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ తీసుకొని పేషెంట్స్కి చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకొని సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం. సో దాంట్లో భాగంగా ఈ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది మనం చాలా ఫ్రీక్వెంట్గా చూడడం జరుగుతుంది. సో ఈ మెడ నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, కాళ్ళు తిమ్మిర్లు రావడము, చేతులు కల్తీ కల్లు అస్వస్థతపై వికారాబాద్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ మాట్లాడారు. పిరంపల్లి గ్రామంలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. గత నెల రోజులుగా కురిసిన వర్షాలకు నీరు కలుషితమై ఉండొచ్చని భావిస్తున్నామని అన్నారు. క్రైమ్ నెంబర్ 196/2024 కింద కేసు నమోదు చేశామని, ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో మెడికల్ క్యాంప్ కొనసాగుతుందని ఎవరు అధైర్యపడొద్దని సూచించారు. ఫస్ట్ ఇష్యూ ఏంటంటే 28 నాడు ఈవినింగ్ ఈ పిరంపల్లి విలేజ్లో కళ్ళు తాగి 10 మంది అస్వస్థత అయినందుకు మా పోలీసు రాగానే ఇమీడియట్గా మేము డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ని పిరంపల్లి విలేజ్ పంపించడం జరిగింది. పంపించి టాడీ టెస్ట్ చేసాం. టాడీ టెస్ట్ చేస్తే టాడీ ఫ్రీ ఫ్రమ్ ఫ్లోరైడ్ వచ్చింది. అయినప్పటికీ కూడా మేము ఒక కేసు రాయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 196/2024 కింద రాసిన తర్వాత నెక్స్ట్ డే 20 మంది దాకా ఇక్కడ లోకల్ హాస్పిటల్ జాయిన్ అయ్యారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే యాజ్ అండ్ డేట్ ఏంటంటే 50 మెంబర్స్ ఏంటంటే అస్వస్థత గురైందని తెలుస్తుంది. దానికి ఏంటంటే ప్రధానమైన ఆరోపణ ఏంటంటే కళ్ళు తాగిన అంటున్నారు. కానీ మా డిపార్ట్మెంట్ పరంగా మేము చెప్పేది ఏంటంటే లాస్ట్ 1.5 month నుంచి విస్తృతమైన వర్షాలతోటి, వేరియస్ సీజనల్ ఎఫెక్ట్ తోటి, డయేరియా అండ్ కలరా అండ్ విష జ్వరాలతోటి మన వాటర్ ఏమైనా కలుషితమైందని మేము డౌట్ పడుతున్నాము. ఎందుకంటే కళ్ళు తాగితే ఏంటంటే తాగిన అందరూ కూడా ఎఫెక్ట్ అవుతుంది. పర్టికులర్ కొంతమందికి అయింది అంటే అది కొంచెం నమ్మశక్యం లేదు. పేట్ బషీర్బాద్లోని డీసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మేడ్చల్ జోన్లోని పలు స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను బాధితులకు పోలీసులు అందజేశారు. గత 3 నెలలుగా పలు కారణాల వల్ల బాధితులు సెల్ ఫోన్లు పోగొట్టుకున్నారు. CEIR పోర్టల్ సహాయంతో ట్రేస్ చేసి 130 సెల్ ఫోన్లను బాధితులకు అందించారు పోలీసులు. వివిధ కారణాల చేత సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు స్థానిక పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసుకోవడం వల్ల తిరిగి వారి ఫోన్లను పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు పోలీసులు. మేడ్చల్ జోన్ పరిధిలో గత 3-4 months నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఫోన్లు పోయినాయో వాళ్ళందరినీ కూడా, ఎవరైతే మాకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళందరినీ కూడా డీటెయిల్స్ తీసుకొని CEIR పోర్టల్లో నమోదు చేయడం జరిగింది. ఈ పోర్టల్ అనేది నేషనల్ వైడ్గా ఉంటుంది. ఒక ఫోన్ మంది ఇక్కడ పోతే ఇండియాలో ఎక్కడ వాళ్ళు దాన్ని ఆపరేట్ చేసినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానివల్ల మనం ఈరోజు
దాదాపు 130 సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ ఫోన్లు వేరు సందర్భాల్లో ఏదైనా మార్కెట్ పోయినప్పుడు కానీ, ఏదైనా అవసరం నిమిత్తం కానీ, బయటికి పోయినప్పుడు వేరే వాళ్ళు మనం బిజీలో ఉన్నప్పుడు మన అటెన్షన్ని డైవర్ట్ చేసి వాళ్ళు తీసుకొని వేరే దగ్గర అమ్మిన సందర్భాలు ఉండొచ్చు. అట్లా జరిగి అంటే యాక్చువల్గా ఫోన్ కాస్ట్ కంటే కూడా దానివల్ల చాలా మనకి ఇబ్బందికి గురై ఉండవు. ఫోన్ కాస్ట్ 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు. దానికంటే విలువైనది ఏంటంటే అందులో సమాచారం, మనకు అన్ని కాంటాక్ట్స్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఇవాళ రేపు ఫోన్ లేకుంటే ఏ పని చేయలేని పరిస్థితి ఉంది. అట్లా చాలా వీళ్ళు మానసిక క్షోభకు గురై ఉంటారు. ఫోన్ 10,000 పెడితే ఇంకోటి కొనుక్కోవచ్చు మార్కెట్లో, కానీ ఆ సమాచారం అనేది రాదు. అలా మనకి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన ఆధార్ కార్డు ఉండొచ్చు, మన డ్రైవింగ్ లైసెన్స్ ఉండొచ్చు, బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి. కాబట్టి వాటన్నిటితోటి వీళ్ళు చాలామంది పబ్లిక్ ఇబ్బంది ఫేస్ చేసి ఉండొచ్చు. అంటే ఈరోజు యాక్చువల్లీ ప్రెస్ మీట్ ఉద్దేశం కూడా ఏంటంటే ఎవరైనా సరే, అంటే ఎవరైనా నేరస్తులు దొంగతనం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ మీద పోలీస్ నిఘా ఉంటుంది. మీరు ఎమ్మటే మీ యొక్క సెల్ ఫోన్ కనుక పోతే ఇమీడియట్గా మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కనుక కంప్లైంట్ ఇస్తే మీ ఫోన్ 100% దొరికే అవకాశం ఉంటుంది. అది మీరు చేయాల్సింది.